అయ్యగారు 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 అయ్యా ఇది మీ చెప్పుల్ని ఖరాబ్ చేసింది. అయ్యగారు అయ్యగారు వచ్చి చూడండి. ఏంట్రా కేకలు? అరే అరే దామో ఏంట్రా ఈ చండాలం? అయ్యో అయ్యగారు ఇందులో నా తప్పేం లేదండి. దీనికి పూర్తి కారణం ఆ దూడే పుసుక్కున పేడేసింది. అసలు ఈ దూడ ఇక్కడికి ఎలా వచ్చిందిరా? మీరే కదా ఆ మహదేవు ఇంటికి వెళ్లి ఆవుని దూడని తీసుకురమ్మన్నారు. ఆ దూడ నా చెప్పుల్ని ఖరాబు చేసింది. దాన్ని వెంటనే లాక్కెళ్ళండి, అడవిలో వదిలేసి రండిరా. అయ్యో అయ్యగారు తల్లి పిల్ల ఒక దగ్గరే ఉండాలి కదండి. మనం గనక ఆవుని దూడని విడదీస్తే అవి బతకడం కష్టం అయ్యగారు. దాన్ని తీసుకువెళ్ళకపోతే నువ్వు బతకడం కష్టం. నీ తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించకో, వచ్చానంటే పళ్ళు రాలగొడతానా? అరే వెంటనే ఆ దూడను తీసుకువెళ్ళండి రా, అడవిలో వదిలేసి రండి. అయ్యో దీన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేయాలా? అడవిలో క్రూర మృగాలుంటాయి. అరే ఇంకా ఏంట్రా ఇక్కడే ఉన్నారు? దాన్ని ఇక్కడి నుంచి లాక్కెళ్ళండి. అరే దోండియా ఏం చేస్తున్నావురా? నా చెప్పులు శుభ్రం చెయ్యి. తీసుకెళ్ళి. అలాగే త్వరగా వెళ్ళు. నువ్వు బయలుదేరరా. పిట్ట కొంచెం కూతగనమని నిన్ను చూసే చెప్పారేమో. కోపంగా ఉన్నావా? అవును, కోపం రాకుండా ఎలా ఉంటుంది? నా మీద నీకు కోపం వచ్చిందా? నీ మీద కాదు, హరిబాబాయ్ ఆ దూడని లాక్కెళ్ళిపోతున్నాడు. వెళ్ళి నీ నల్లుడికి చెప్పు. నువ్వు పైనుంచి అంతా చూస్తావు కదా, దూడని లాక్కెళ్ళటం చూసే ఉంటావు. వెళ్ళి కాపాడు. నా పాండురంగన్ని నువ్వు ముందు నల్లోడా అంటాం ఆపాయి. నా పాండురంగన్ని నల్లోడా అనడం చెప్పు, ఆ తర్వాత నువ్వు చెప్పేది వింటాను. సరే అలాగే మహాతల్లి. అయితే త్వరగా వెళ్ళి నీ పాండురంగుడికి చెప్పు, ఆపదలో ఉన్న దూడని కాపాడమని. హరిబాబాయ్ దాన్ని బలవంతంగా లాక్కెళ్తున్నాడు. దూడనా? హరిబాబాయ్ దాన్ని లాక్కెళ్తున్నాడా? కానీ ఎక్కడికి? నన్ను అడుగుతావేంటి పిల్ల? ఆ మాట నువ్వు హరిబాబాయ్నే అడగాలి. ఆయన మనసులో ఏదో దురాలోచన ఉందని నాకు అనిపిస్తోంది, సందేహమే లేదు. పాండు, నీకిప్పుడు ఇక్కడికి రావాలని అనిపించింది కదా, విషయం అంతా నాకు చెప్పావు. దీని అర్థమేంటో తెలుసా? పాండురంగుడు మన ద్వారా ఆ దూడని ఖచ్చితంగా రక్షిస్తాడు. ఎలా? నాకు తెలీదు. నాన్నెప్పుడు అంటారు ఊరికే ఏదీ జరగదు అని. పాండురంగడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. సరే త్వరగా పద, హరిబాబాయ్ దగ్గరికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కుందాం. పద. హరిబాబాయ్, హరిబాబాయ్, ఈ దూడను మీరు బలవంతంగా ఎక్కడికి లాకెళ్తున్నారు? అనవసరమైన విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటా? అడుగుతోందిగా, చెప్పండి. ఏం చెప్పాలి? మీరు బకాసురుడు కదా, విన్నారు కదా. నిజంగానే మన అడవిలోకి ఒక పూలొచ్చింది. దానికి ఆకలేస్తోంది. ఇక ఊర్లోకి వచ్చి ఎవరో ఒకరిని తినేస్తుంది. మిమ్మల్ని కూడా తినేస్తుంది. తినకూడదు కదా, అందుకే ఈ దూడని నేను పులికి ఆహారంగా తీసుకెళ్తున్నాను. అది ఈ దూడని తింటే దాని కడుపు నిండుతుంది.
తీసుకెళ్ళద్దు హరిబాబాయ్. ఇది చిన్నది, దయచేసి దీన్ని పులి దగ్గరికి తీసుకెళ్ళద్దు. నీ పేరేంటి? నేను నీకో పేరు పెట్టనా? నీకేం పేరు పెట్టను? కాను అని పెట్టనా? కాను ఆకలేస్తుందా? పండు త్వరగా వెళ్ళి గడ్డి తీసుకురా. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు? అయినా ఈ దూడేదో నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు? కాను అంట కాను. దేనికి నువ్వు పేరు కూడా పెట్టేశావా? ఏయ్ వెళ్ళు, వెనక్కి వెళ్ళు. మీరిద్దరూ మరీ అతిగా చేస్తున్నారు. వెళ్ళండి. హరిబాబాయ్ దీన్ని తీసుకువెళ్ళద్దు. వదలండి. తీసుకెళ్ళద్దు బాబాయ్, వద్దు వద్దు. వదలమంటుంటే వదలండి. దీన్ని తీసుకెళ్ళకండి. వదలండి. వదలండి. బాబాయ్ నా మాట వినండి, తీసుకెళ్ళద్దు. వద్దు బాబాయ్. బాబాయ్ వద్దు, వదిలేయండి. హరి బాబాయ్ వద్దు, దీన్ని వదిలేయండి. మీరేం చెప్పినా మేము చేస్తాము, నా మాట వినండి. అవును, మీరేం చెప్పినా చేస్తాము. అలాగా? ఏం చెప్పినా చేస్తారా? అయితే ఒక్కసారి ఆ బుట్టను పైకెత్తండి. ఎందుకు? ఆ బుట్టను ఎలా ఎత్తగలను? ఇద్దరూ కలిసి ఎత్తండి. ఒక్కసారి ఎత్తితే చాలు. త్వరగా వెళ్ళండి. ఒక్కసారి పైకెత్తండి. అప్పుడు దూడను వదిలేస్తారా? వదిలేస్తాను. వెళ్ళండి. ముందు మీరు బుట్టెత్తండి. ఈ లోపు దూడని ఇక్కడ కట్టేస్తాను. వెళ్ళండి. పైకెత్తండి, బలంగా ఎత్తండి. పైకెత్తు సక్కు. నువ్వు ఇంకొంచెం బలంగా ఎత్తు. నువ్వు నాకంటే పెద్దదానివే కదా. నేను ఎత్తుతున్నాను పండు, నువ్వు కూడా పైకెత్తు. ఎత్తండి పాండు, నీ బలమంతా ప్రయోగించరా. అది నువ్వు కూడా గట్టిగా పైకెత్తు. ఇదిగోరా, దీన్ని పట్టుకో. అలాగే గట్టిగా పట్టుకో. సక్కు పైకెత్తు. మొత్తం బలం ఉపయోగించు పాండు.